అంట మనం కనులు లేని వారితో సమానం. ఏంటంటే ఆత్మ లేకపోతే కనులు లేని వారితో సమానం. మా శిలమణి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట రాశారు. ఏం పాట అంటే, ఆత్మ లేనిది నెల చీకటంబ సరుకులు వెదకు రీతిగా ఉంటుందని. ఆత్మా నడుపు సత్యములోనికి కూడే, ఆత్మా నడుపు ఆత్మాని సాయంబు నదికంబుగా నుంచి ఆత్మానందముతో దైవారాధనమునా ఆత్మా నడుపు. అంధత్వంబు వలన మందమయ్యుండుమా, అంధత్వంబు వలన మందమయ్యుండుమా, డెందంబులెల్లాని యందు వెలుగుటకు ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు. ఘోర కలుషంబుల దూరంబుగా ద్రోలి, ఘోర కలుషంబుల దూరంబుగా ద్రోలి, పారమార్థిక బుద్ధి గోరు నాటులలో ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు. సకల మానవులతో అకలంక శుభవార్త, సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటింపబల జ్ఞాన నికరంబునేచి ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగానే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇంకొక పాట ఏముందంటే, పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మా లేనిది యేసు ప్రభుని ఎరుగుటగాదది, యేసు ప్రభుని ఎరుగుటగాదది. నెరచీకటింపాసరకులు వెదకు రీతి పల్మరు వెదకి నను నీరాధకమైపోను వేద. పరిశుద్ధాత్మా లేనిది వర్షము లేని పైరు చందమేయది, వర్షము లేని పైరు చందమేయది. పరబోధాతములు వార్ధితమైన పనులు జీవా రహితము